నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 21 జూన్ 2026 ఆదివారం ఉదయం ఈరోజు విడేసిన బండి కియా కరెన్స్ ప్రెస్టేజ్ 2022 నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, డిసెంబర్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్, 67,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ జెన్యూన్ అంటుంటే మీకు కార్స్ కార్డ్ ఇస్తాం, మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోండి. సిల్వర్ కలర్ 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. బానెట్ నుంచి డిక్ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు. వెనకాల లెఫ్ట్ సైడ్ టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పైన ఒకటి ప్లాస్టిక్ పట్టీ వస్తుంది, ఆ పట్టీ లేదు, ఆయన పెట్టిస్తా అని చెప్పిండు. బండి మొత్తం జెన్యూన్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయరు, ఓనర్తో మాట్లాడిస్తా. 2022 11 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 2022 12 నెలల రిజిస్ట్రేషన్ అయింది. 2037 వరకు మన దగ్గర లైఫ్ ఉంటుంది. ఇక్కడ 2032 వరకే లైఫ్ ఉంటుంది. 7 సీటర్ డీజిల్ బండి, ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్. ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి, ఎలాంటి లోన్ రాదు. కియా కరెన్స్ ఇది సేమ్ వైట్ కలర్. నిన్న ఒకటి టాప్ ఎండ్ మోడల్ 6 సీటర్ పెట్టిన, అది ఆటో గేరు, ఇదేమో మాన్యువల్ ట్రాన్స్మిషన్. బండి మొత్తం ఒరిజినల్ ఉంది, చూసుకోరు. ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పానవెట్లేరు. హెడ్ లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి. ఫెండర్లకు పానవెట్లే, అప్రాన్లు ఒరిజినల్, బానట్ ఒరిజినల్, షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది. థ్యాంక్ యూ బై. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ బండ్లే. ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎక్కడ ఏవి కూడా ఓపెన్ లేవు సార్. కేవలం 66,000 చిల్లర తిరిగింది, 67,000 అనుకోరు. ఒరిజినల్ రీడింగ్ అంటుండు, మీకు ఆర్సీ కార్డ్ ఇస్తా సార్, మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు. బండికి ఉన్న అద్దాలన్నీ కియా కంపెనీ అద్దాలే ఉన్నాయి సార్. టైర్లు మాత్రం 50% లోపు ఉన్నాయి, కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఉన్నట్టున్నాయి. ఈ రైట్ సైడ్ ఈ క్వార్టర్ ప్యానల్, ఈ డోర్కు ఏదైతే పట్టేస్తుందో ఇదొకటి, దీని మీద పీస్ ఎగిరిపోయింది. ఈ ప్లస్ ఈ బంపర్లు పెయింట్ అయినాయి, ఈజీగా క్లియర్ కనబడుతుంది మనకు. డీజిల్ బండి 7 సీటర్, మధ్యలో ముగ్గురు, వెనకాల ఇద్దరు, ముంగటి ఇద్దరు కూర్చోవచ్చు. బండికి పిల్లర్లలో 2 ఎయిర్ బ్యాగులు వచ్చినాయి, సీట్లలో 2, డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి వచ్చింది. చాబీ స్టార్ట్ ఉంటుంది, సెంట్రల్ ఏసీ, రూప్ ఏసీ వచ్చింది దీనికి. వెనకాల రియర్ బ్లోయర్ ఇచ్చిండు, బ్లోయర్ బటన్ ఇచ్చిండు, రూప్ ఏసీ కాబట్టి. బండికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్, సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. ఇంటీరియర్ కంపెనీ నుంచి ఎట్లా వచ్చిందో అట్లే ఉంది, కస్టమర్ ఏం చేయించలేడు. బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, టచ్ స్క్రీన్ది. కియా కరెన్స్. వెనకాల ఈ టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది సార్, ఆయన ఏం మార్చి అని చెప్పిండు. టైల్ ల్యాంప్ ఓన్లీ కాదు, ఒకటి ఏదైతే డోర్ మీద పట్టి పోయిందో పట్టేసి ఇస్తా అన్నాడు. డిక్కీ డోర్ ఒరిజినల్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్, స్టెప్నీ కూడా 0. బండికి 5 టైర్లు అంత మాత్రమే ఉన్నాయి సార్, టైర్లు వేసుకోవాలి. బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి, రివర్స్ కెమెరా వచ్చింది. 2022లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 2037 దాకా మన దగ్గర జీవితకాలం ఉంటుంది. బండ్లో ఏ పీస్ మారలే, ఏ గ్లాస్ మారలే సార్. చిన్న టచ్అప్లు అయితే ఉన్నాయి. బండికి 4 పవర్ విండోస్ ఉన్నాయి, సెంటర్ లాకింగ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది, మిర్రర్ క్లోజింగ్ బటన్ లేదు. మాన్యువల్, చాబీ స్టార్ట్ వచ్చింది, వాయిస్ కమాండింగ్ ఉంది. 66,224 కిలోమీటర్ తిరిగింది. ఇది మనం రోడ్డు దిగేటప్పుడు ఈ బటన్ ఒత్తితే బండి స్లోగా దిగుతుంది సార్. ఇది బండికి నార్మల్ ఏసీ ఇచ్చిండు, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చిండు, 6 స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది. డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది, దీనికి సన్ రూఫ్ రాదు. ఈ బండి కొంటే ఇక్కడ లోన్ రాదు, మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. కస్టమర్ ధర 10,25,000 చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. 2022 డిసెంబర్ కియా కరెన్స్ ప్రెస్టేజ్. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్, ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 తీసుకుంటా కమిషన్, బండి రావడానికి 25,000 అయితే. కంటైనర్లో ఏమంటే కంటైనర్లో ఇస్తా. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.